5th Jan morning around 11:30 we have received an information regarding a gas leak in Mori 5 oil rig. So అందులో కమింగ్ ఇన్స్టాన్సెస్లో సో 12:30 that form into a cloud and దాన్ని 12:30 ఇగ్నిషన్ అవ్వడం జరిగింది డ్యూ టు ఫ్రిక్షన్ ఇన్ దోస్ డ్రిల్ సైట్ ఏరియాస్లో. సో దాంట్లో భాగంగా ఇప్పుడు నిన్న ఎస్టర్డే విచ్ వీ హ్యావ్ సీన్ సో ఇట్ వాజ్ అ బిగ్ బ్లో అవుట్. సో బై ఎస్టర్డే ఈవినింగ్ అండ్ లేట్ నైట్ స్లోగా ద ఇంటెన్సిటీ ఆఫ్ ఫ్లేమ్ రెడ్యూస్ అయింది. సో రైట్ నౌ అరౌండ్ 4 to 5 పంప్స్ అక్కడ ఆపరేట్ అవుతున్నాయి. ఫ్రమ్ ద ఈస్టర్న్ సైడ్ ఒక 3 పంప్స్ అండ్ వెస్టర్న్ సైడ్ నుంచి ఒక పంప్ ఆపరేట్ అవుతుంది. సో రైట్ నౌ ఆల్మోస్ట్ నిన్నటితో కంపేర్ చేసుకుంటే 95% ఆఫ్ ద ఫ్లేమ్ ఇంటెన్సిటీ కావచ్చు, ఆ హైట్ కావచ్చు, ఆ విడ్త్ కావచ్చు, అదంతా కూడా రెడ్యూస్ అయిపోయింది. సో రైట్ నౌ ఇట్స్ అట్ అ బేర్ మినిమం లెవెల్ విచ్ ఈస్ అండర్ కంట్రోల్. సో ఆల్ ద ఓఎన్జీసీ టీమ్ అందరూ కూడా దే హ్యావ్ స్పెషలైజ్ టీమ్ ఫ్రమ్ బరోడా నుంచి, ఢిల్లీ నుంచి డైరెక్టర్ గారు వచ్చారు అండ్ దే ఆర్ బీయింగ్ మానిటరింగ్ ద సిచ్యువేషన్ క్లోజ్లీ అండ్ వాట్ ఎవర్ సపోర్ట్ రిక్వైర్డ్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ అదంతా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో రైట్ నౌ సిచ్యువేషన్ ఈజ్ సో యాజ్ ఫ్రమ్ ద ఓఎన్జీసీ అథారిటీస్ వీ హ్యావ్ డిస్కస్డ్ క్లియర్గా రైట్ నౌ ఆ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఎందుకు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇట్స్ కంప్లీట్లీ సేఫ్. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 450 మెంబర్స్ని అక్కడి నుంచి సరౌండింగ్ ఏరియాస్లో 1 kilometerలో ఉన్న హౌస్ హోల్డ్స్ని ఎవాక్యుయేట్ చేయడం జరిగింది రిలీఫ్ సెంటర్స్లో. వాళ్ళందరూ కూడా ఆందోళన చెందకుండా దే కెన్ కమ్ బ్యాక్ టు దేర్ హౌస్ హోల్డ్స్ అండ్ దే కెన్ లివ్ ఎ నార్మల్ లైఫ్. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్గా ఉంది. సో ఇప్పుడు ఓఎన్జీసీ అథారిటీస్తో డిస్కస్ చేసినట్టుగా సో రైట్ నౌ వాట్ ఆర్ ది సేయింగ్ ఈజ్ సో ఆ ఫైర్ అనేది నెక్స్ట్ ఒక 4-5 days వరకు కంటిన్యూ చేసి తర్వాత దాని యొక్క సీలింగ్ అనేది క్యాప్ చేయడం జరుగుతుంది. సో ఫైర్ ఇమీడియట్గా డౌస్ చేయడం వల్ల నెగిటివిటీస్ ఉన్నాయని చెప్తున్నారు ఓఎన్జీసీ అథారిటీస్. ఫైర్ ఇమీడియట్గా డౌస్ చేస్తే మన గ్యాస్ లీకేజ్ అనేది కనపడదు. సో ఫైర్ని అలానే మినిమం క్వాంటిటీలో మెయింటైన్ చేస్తూ అప్పుడు మనకి ఆ ఫైర్ లీకేజ్ అయితే ఉందో దాన్ని ఈజీగా ఎగ్జాస్ట్ అవుతుంది. సో మనం ఫస్ట్ క్యాప్ చేసిన తర్వాత దే విల్ యాక్చువల్లీ డౌస్ ద ఫైర్. సో ఆ మెకానిజం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ కన్సర్న్డ్ టెక్నికల్ టీమ్. సో అట్లీస్ట్ నెక్స్ట్ 3 to 4 days వరకు ఆ మినిమల్ అమౌంట్ ఆఫ్ ఫైర్ ఉంటుంది, దట్ విల్ కంటిన్యూ. సో దానివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో సరౌండింగ్లో పీపుల్లో ఉన్న ఏరియాస్లో ఉన్న పీపుల్ అందరికీ కూడా ఆల్రెడీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ద్వారా అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఇంటిమేట్ చేశాము, ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ హోమ్స్, నౌ ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. అరౌండ్ 1 week మ్యాక్సిమం. అసలు యాక్చువల్లీ ఇప్పటికే నార్మల్సీకి వచ్చేసింది, బట్ ద ఫైర్ విల్ బి డౌస్డ్. వాళ్ళ టీమ్స్ కూడా వచ్చేసి నౌ వాళ్ళు ఆ వాటర్ బ్లాంకెట్ టెంపరేచర్ రెడ్యూస్ చేసి కిందికి వెళ్ళి అక్కడ ఎక్కడో ఇష్యూస్ ఉన్నాయో దే విల్ బి రిజాల్వింగ్ ఇట్. మ్యాక్సిమం ఇట్ విల్ టేక్ 4 or 5 days. అరౌండ్ 3 ఏమో దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద వెస్టర్న్ సైడ్, ఒక 1 ఏమో ఇన్ ద ఈస్టర్న్ సైడ్. సో దాంట్లోంచి వాళ్ళు డిపెండింగ్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఫ్లేమ్ ఇప్పుడు ఎలా చాలా తగ్గింది. సో అందుకని టెంపరేచర్ ఎక్కువ లేదు, అందుకని చెప్పి 3 కూడా ఆపరేట్ చేయట్లేదు, 2 ఆపరేట్ చేస్తున్నట్టు. ఫ్యూల్ హ్యాస్ ఆయిల్ ఇన్ ఇట్, ఇట్స్ ఓన్లీ గ్యాస్ ఫ్యూల్, రైట్? సో అంటే ఓఎన్జీసీ అథారిటీస్ చెప్పడం ఏంటంటే అందులో ఆయిల్ లేదు, ఇట్స్ ఓన్లీ గ్యాస్. బట్ కొన్ని సెడిమెంట్స్ ఉండడం వల్ల స్మోక్ వస్తుంది. నార్మల్గా గ్యాస్ బర్న్ అవుతే స్మోక్ రాదు జనరల్గా, బట్ స్మోక్ కొంచెం వస్తుందంటే బికాస్ ఆఫ్ సెడిమెంట్స్ ఇన్ ద gas basin, that's all. Nothing else. So what ONGC authorities have said, so it's a clear gas basin reservoir అది. సో దానివల్ల మనకి స్మోక్ అనేది కూడా మీరు చూసుంటారు, ఇన్న అంత హై లెవెల్ ఆఫ్ ఫ్లేమ్స్ వచ్చినా కూడా స్మోక్ ఈజ్ వెరీ మినిమల్. సో ఇమ్మీడియట్గా దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో అక్కడ స్మోక్ ఇష్యూస్ కానీ స్మాగ్ ఫామ్ అవడం కానీ రైట్ నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ దేర్. సో ఇట్స్ వెరీ సేఫ్ టు బి రైట్ నౌ, ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. Yeah, that's what and ఒకసారి ఓఎన్జీసీ అథారిటీస్ డ్యామేజ్ అరౌండ్ 2.5 acres వరకు సరౌండింగ్ ఏరియాస్లో ఒక వెస్టర్న్ సైడ్ వరకు కొంచెం డ్యామేజ్ అయింది. ఒక 50 to 75 కోకోనట్ ట్రీస్ సరౌండింగ్ దట్ ఏరియా అంతవరకు డ్యామేజ్ అయ్యాయి. అవన్నీ కూడా కాంపన్సేషన్ అయింది, యాజ్ పర్ జీవో ఎలా పే చేయాలో చేసేస్తాము. అండ్ ఈవెన్ రిలీఫ్ మెటీరియల్ ఫర్ దీస్ ఎవరైతే ఎవాక్యుయేట్ చేసామో 450 మెంబర్స్కి జీవో ప్రకారం మనం ఎలా అయితే ఇస్తామో అదంతా కూడా ఇస్తాం. సో ఆ ఫీల్డ్ గురించి ఆవిడ ఆస్క్ ఓఎన్జీసీ గైడ్స్ టు ఎక్స్ప్లెయిన్ వన్స్.